జూపుడు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పీపీఏల వల్ల 87,500 కోట్ల రూపాయలు అదనంగా మన పైన భారం పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఇప్పుడు సెకీతో ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల నిజంగా నష్టం జరిగింది రాష్ట్రానికి. ఈ ఒప్పందం వల్ల ఇంతకుముందు చంద్రబాబు హయాంలో 87,500 కోట్లు అన్నాం కదా, అట్లా ఏదో ఒక లెక్క చెప్పి ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి మేము రద్దు చేసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? ఎందుకు ఆ మాట చెప్పట్లేదు? ఎవరు ఎందుకు రాయలేదు? అర్జెంటుగా సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎవరు రాయట్లేదు ఎందుకు? సార్, ఇక్కడ ఒక అంశాన్ని అంటే మనం డిబేట్ నుంచి కొంచెం సైడ్కి వెళ్తున్నామేమో. ఇక్కడ ఈ సబ్జెక్ట్లో అసలు ఎక్కడ కూడా హూ ఈజ్ అదానీ? మేబీ ఏ బిగ్ బిజినెస్ మ్యాన్, బట్ ఇన్ వాట్ వే ఈజ్ కనెక్టెడ్ హియర్? సెకీతో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా. అంటే నేను అడుగుతున్నాను, 2 కంపెనీల నుంచి తీసుకుంటోందా సెకీ? అంటే అదానీ సార్ ఏదో కంపెనీ ఉంది, వాడు ఎక్కడి నుంచి అయినా తీసుకోండి సార్, వాళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకొని సంబంధం లేదు. అసలు మనకెందుకు? అసలు ఇప్పుడు ఎక్కడో ఒక చోట వాడు ఎక్కడ ప్రొడక్షన్ చేసుకొని తీసుకొచ్చి ఇస్తానన్నాడు. కాంపిటేటివ్ ప్రైస్లో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో తన సొంత పొలంలో ఎవరైనా నాటుకున్నాడేమో పవర్ అనే దాన్ని, అది పండితే కోసుకొని తీసుకొచ్చి ఇస్తున్నాడేమో. నాకు అనవసరం. నాకెవరు లెటర్ రాశారు? సెకీ ఎవరు? కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నేనెవరిని? స్టేట్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కరస్పాండెన్స్ని హౌ యూ పీపుల్ కనెక్టెడ్ టు ది అదానీ? అదానీ పైన అమెరికాలో ఏదో కేసు వచ్చింది, వాడు 100 ఉంచుకోనండి, 100 పెట్టుకోమనండి. ఎక్కడో ఒక చోట అమెరికా ఏదో బ్రిటన్లో పెట్టుకోమనండి, లేకపోతే జర్మనీలో పెట్టుకోమనండి, ఇంకో చోటు పెట్టుకోమనండి. ఎందుకు వెళ్ళాడు? అదానీ తోటి ప్రతిసారి విజిట్లు ఇంటర్నేషనల్గా విజిట్ చేసిన ప్రధానమంత్రి దాదాపు 75 దేశాలు తిరుగున్నాడు. ఇప్పుడు 75 దేశాల్లో అదానీ ఎన్నిసార్లు అతను ఫాలో అయ్యాడు? మీరు ఒకసారి బయటికి లాగితే ప్రతి విమానంలో ఆయన కూడా ఉన్నాడు. ఎక్కేది చూపించడు, దిగేది చూపించడు. లోపల ఆయన ప్రధానమంత్రి పడుకొని ఉంటాడు, వీళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. అతను చేసుకున్న బయలాటరల్ అగ్రిమెంట్స్ కూడా ఇంటర్నేషనల్ బిజినెస్లో. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ది మీడియేటర్. ఆయన అవతల దేశాల ప్రధానమంత్రుల్ని మా వాడికి ఇవ్వండి బిజినెస్ అని చెప్తే ఇచ్చినటువంటి అంశాలు. మీకు బొగ్గులో, నీకు ఇండోనేషియా బొగ్గులో తేలటం లేదా? ఆఫ్రికన్ కోల్లో తేలటం లేదా? లేకపోతే ఇంటర్నేషనల్ ఈ మార్కెట్లో తేలటం లేదా? ప్రతి దానిలో ఉన్నారు. బట్ నేను అడుగుతూ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ది దెన్ గవర్నమెంట్, ఐ మీన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారో అదేమీ ఇది ఈ ఫైల్లో ఎక్కడ ఉండదే. లేదు కదా, మేము పలానా చోటు నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాము అని చెప్పరు. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. దెన్ హౌ యూ ట్రై టు కనెక్ట్? వాషింగ్టన్లో కేసు, న్యూయార్క్లో కేసు వచ్చింది, లేకపోతే లండన్లో కేసు వచ్చింది, దాని మీద ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ పేర్లు ఉన్నాయి. అఫీషియల్ అంటే వాటి చెప్పుతో కొడతారు వాళ్ళు. అఫీషియల్ అని అడిగితే అట్టుండదు. దే విల్ మెన్షన్ బై నేమ్. అండి. ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారిని అసలు అదానీ చీఫ్ మినిస్టర్ గారితో ఏమైనా మాట్లాడా దీని మీద? సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడింది. అసలు నేను అనేది అమెరికాలో ఏ కేసు పెట్టుకున్నాడో, ఎవరి మీద కేసు పెట్టుకున్నాడో మనకు అనవసరం సార్. వార్త వాళ్ళు జ్యోతి ఏం రాసుకుందో, ఈనాడు ఏం రాసుకుందో, టీవీలో ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా చేస్తారు అంటే ఇదంతా నంగనాసేవారు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఈయనకి ఒక మసి బుయ్యాలి, ఈయనకి బురద బుయ్యాలి. ఈయన వచ్చేసి జరుగుతున్నటువంటి సూపర్ 6 ఏం చేస్తున్నారో అడగకుండా వాళ్ళు పూసిన దాన్ని కడుక్కోవడం కోసం ఈయన వారానికి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ ప్రెస్ మీట్ తోటి ఈయన టైం అయిపోతూ ఉంది. మనం సూపర్ 6 ఎగ్గొట్టేయచ్చు. ఇది ప్రధానమైనది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈరోజు పెట్టుకున్న డిబేట్ని బియాండ్ సబ్జెక్ట్ వెళ్తున్నాం మనం. అంటే అమెరికాలో ఏం జరిగిందో, అంటే లాయర్ శర్మ గారు చెప్పినట్టుగా, అన్న చెప్పినట్టుగా అమెరికాలో ఏం జరిగిందో ఎవరి మీద కేసు పెట్టుకున్నాం మనకు అనవసరం సార్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి, లేదా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి లంచం ఇచ్చి వాళ్ళ అగ్రిమెంట్ని ఓకే చేసుకుంటారా? ఇది చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్. సెకీకి ఉన్నటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? పవర్ మినిస్టర్ ఎవరు? పార్లమెంట్ జరుగుతుంది కదా. ఏంటంటే తెలుగుదేశం పీపుల్ ఏంటంటే పుట్ ఏ క్వశ్చన్ ఇన్ ద పార్లమెంట్. ఆనరబుల్ పవర్ మినిస్టర్ వీళ్ళు ఏ వైపు మాట్లాడతారో చూడాలి. ఈ టీడీపీ ఎంపీలు
మాట్లాడలేదు ఇప్పుడు దాకా ఇంతలో మాట్లాడలేదు నేను సార్. పేపర్ అదే, అదే, రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు చాలా అక్కడ- జాగ్రత్త అక్కడ మోడీ గారి దగ్గర ఆటలు చాలా చెల్లవు, జాగ్రత్తగా ఉంటుంది. జగన్మోహన్ ఇందాక రెడ్డి గారి దగ్గర ఆటలు చెల్లుతాయి అనుకుంటారు. అన్న చెప్పినట్టుగా ప్రజలే అమాయకులు కారండి, రైట్, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కరెక్ట్ స్టాండ్ ఉండాలి టీడీపీకి ఉంటే పార్లమెంట్ లో మాట్లాడాలి. 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 పార్లమెంట్ లో ఎందుకు వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ ఎట్లేదు అసలు. Yes, sir. ఇక్కడ ఈనాడు జ్యోతి రాస్తా ఉంది, మా దగ్గర పెద్ద గొడవ అవుతా ఉంది, మీకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పి పంపించారు, ఆంధ్రప్రదేశ్ విషయాలు మాత్రమే మాట్లాడమన్నాడు. అంతే. ఈ సెట్ నాట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ. రైట్.